ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వీరికి ఈ 10 రోజులు ఎలా ఉండబోతుంది? రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ప్రతికూలతలు గనక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక తీసుకుంటే రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి అయిన గురుడు రాశికి సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి కాలంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాల యొక్క అమరిక అత్యంత శక్తివంతంగా ఉంది. అంటే సప్తమ స్థానంలో మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశికి సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం, రవి, శుక్ర, బుధ, కుజ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. దశమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొనున్నారో అటువంటి వారు ఆ ఒత్తిడి నుంచి పూర్తిగా బయటకు వస్తారు. ఉద్యోగపరమైన సమస్యలన్నీ కూడా ఒకటిగా తొలగిపోతూ ఉంటాయి. వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు. నూతన వ్యాపార అవకాశాలు అనేటటువంటివి కూడా వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా చక్కగా ఫలిస్తాయి. అలానే పితృకారక గ్రహం అయినటువంటి రవి కూడా, అంటే మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానాన్ని ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము అంటాము. ఈ 2వ స్థానంలో సంచరించే రవి యొక్క ప్రభావం కారణం చేత, అంటే తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కనుక ఏమైనా ఉంటే అవి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. పితృ సంబంధమైనటువంటి విషయాలు అన్నీ అనుకూలంగా మారతాయని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. కుజుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు, 2వ స్థానం అంటే ధనస్థానము, వాక్స్థానము కాబట్టి మాట్లాడేటటువంటి మాట కొద్దిగా తడబాటు లేకుండా జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకొని ఆవేశాన్ని తగ్గించుకొని మాట్లాడినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలానే శుక్రుడు కూడా 2వ స్థానంలో సంచరించడం అనేది విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరమైన అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మీ మాటకు శక్తి పెరుగుతుంది. మీ మాటలే చాలా అద్భుతంగా పనిచేస్తాయి అని చెప్పాలి.